చంద్రబాబు నాయుడు గారు ఈరోజు విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతూ ఉన్నాడు. ఉన్నత విద్య చదువుకునేటటువంటి వాళ్ళ జీవితాలకు ఉరివేస్తూ ఉన్నాడు అనేది క్లియర్గా ఈ 20 నెలల పరిపాలనలో అర్థమైపోయింది. రాష్ట్రంలో భారీగా పేరుకుపోయినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, పుస్తెలు తాకట్టు పెట్టి కళాశాలకు ఫీజులు కడుతున్నటువంటి పేదింటి తల్లులు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్, పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి 3 నెలలకు ఒకసారి కాలేజీల అకౌంట్లో పడే. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏదైతే 6,300 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయి ఉంటే మొన్న మాత్రం ఒక 700 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. 700 కోట్ల రూపాయలు ఎంత? 6,300 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకి. అదే వసతి దీవెన కింద 2 సంవత్సరాల బకాయిలు, 2024 సంవత్సరం బకాయిలు, 2025 సంవత్సరంలో బకాయిలు, అంటే సంవత్సరానికి 1,100 కోట్లు ఏదైతే వసతి దీవెనే రావాలి. అంటే వసతి దీవెన కింద 2 సంవత్సరాలకు సంబంధించి 2,200 కోట్లు బకాయిలు ఉంటే ఒక్క రూపాయి ఇప్పటి వరకు ఇవ్వాలి. జగన్ గారు ఉన్నప్పుడు 2023 డిసెంబర్కి లాస్ట్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు దానికి సంబంధించి డిసెంబర్ వరకు క్లియర్ చేసి వెళ్ళారు. సో జనవరి నుంచి మార్చి వరకు, అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి ఉంటుంది. ఆ 2024 జనవరి నుంచి మార్చి వరకు దాన్ని మార్చిలో ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి అది ఇవ్వాలి. సో అది చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ఇవ్వాలి. సో 2024 జనవరి నింలో 4 బకాయిలు, అంటే 2024 సంవత్సరంలో 4 బకాయిలు, అంటే ప్రతి 3 నెలలకు వచ్చి 700 కోట్లు, అంటే అది ఒక 2,800 కోట్లు. 2025 సంవత్సరంలో 4 టర్ములుగా 4 × 700 కోట్లు, అది ఒక 2,800 కోట్లు. 2026లో జనవరి నుంచి మార్చి వరకు ఇప్పుడు దీనికి సంబంధించి 700 కోట్లు, మొత్తంగా 6,300 కోట్లు బకాయిలు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెల్లించాలైతే కేవలం 700 కోట్ల రూపాయలు చెల్లించారు.